హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చీకుమరి క్యాన్సీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ బెండకాయ చారు అయితే చాలా బాగుంటుంది. మనం ఇడ్లీలో అయినా లేదంటే రైస్లోనైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ రసం కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త పెద్దగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక బెండకాయలు వేయనవసరం లేదు, అన్నీ ఒకటేసారి వేసి వేయించుకోవచ్చు. బెండకాయలు వేగే లోపలైతే ఒక టేబుల్ స్పూను శనగపిండి తీసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇది ఉండలు లేకుండా చక్కగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి, ఉండలేమి లేకుండా. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటాలను పేస్ట్ చేసేసి వేసుకోవాలి. ఇది టమాటా కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఒక 2 నిమిషాలు అలాగా. ఇప్పుడు బెండకాయలు అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. మనకి రసంకి ఎంత కారం అవసరం పడితే అంత వేసుకోవాలన్నమాట, మనం తినే స్పైస్ని బట్టి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు కుక్ అవనివ్వాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల రసము కొంచెం తిక్కిగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా 1 నిమిషం పాటు దాన్ని అలా కుక్ అవనివ్వాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకుని మనకి రసానికి ఎంత వాటర్ అవసరం పడతాయో అన్ని వాటర్ కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను రసం పౌడరు లేదంటే సాంబార్ పౌడర్, రెండిట్లో ఏదన్నా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని చక్కగా ఎలాగ బాయిల్ అవ్వనివ్వాలి. బాగా మరిగితే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది, అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం ఈ చారుని అయితే బాయిల్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఇది మరుగుతుందో. మనకి ఇది చక్కగా ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మనకి ఇలా అయితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రసం ఎలా చేసుకోవాలో. ఈ బెండకాయ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే మనం ఏదన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు రసం చేసుకుంటాం కదా, ఈసారి ఈ రసాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి సాంబార్ టేస్ట్లో ఉంటుంది, కానీ ఇది సాంబార్ కాదు, రసమే. సో మరి ఈ రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా చక్కగా ఎమ్మిగా కనిపిస్తుంది కదా. నేనైతే ఇప్పుడు ఇది ఇడ్లీలోకి వేసుకొని తింటాను. ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ బెండకాయలతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ ఇట్లానే కాకుండా ఇలా బెండకాయ చారు రసం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని చక్కగా ఇడ్లీ ముక్క, బెండకాయ ముక్క తీసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది. సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చూసారు కదండి, టేస్ట్ బెండకాయ చారు ఎలా చేసుకోవాలో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.